బెంగళూరు డ్రగ్స్ కేసులో ఓ పక్కన యాంకర్లు యాక్టర్లు హేమాను శ్యామల పేరుని వీళ్ళు తీసుకురావడం, హేమ పేరేమో ఆమె బయటకు వచ్చి రకరకాలు చేయడం, ఇదంతా చూసాం. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ పేర్లని సాక్షి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కర్ణాటకలోని బెంగళూరు నగరంలో జరిగిన రేవ్ పార్టీలో టీడీపీ మూలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేవ్ పార్టీలో డ్రగ్స్ విక్రయించిన 5 ప్రాధాన్యతల ఫోటోలు వివరాలను బెంగళూరు పోలీసులు వెల్లడించారు. వీళ్లలో చిత్తూరుకు చెందిన టీడీపీ యువనేత రణధీర్ విక్రమ్ నాయుడు, టీడీపీ కార్యకర్త కాణిపాకానికి చెందిన అరుణ్ కుమార్ నాయుడు ఉన్నారు. 5 నిందితులను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు వీళ్ళ మీద మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రణధీర్ విక్రమ్ నాయుడుకి చిత్తూరులోని టీడీపీకి చెందిన పలువురు నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. అరుణ్ కుమార్ నాయుడు కాణిపాకం సమీపంలోని మద్దిపట్లపల్లెగా చెప్తున్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో జరిగిన రేవ్ పార్టీలో 101 మందిని పట్టుకున్నట్టు పోలీసులు 5 మినహా మిగిలిన వాళ్ళని సొంత పూచికత్తు మీద విడుదల చేశారు. వీళ్ళ రక్త నమూనాలు సేకరించగా విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని షరతు పెట్టారు. మాదక ద్రవ్యాలు విక్రయించిన 5 వీళ్ళిద్దరితో పాటు మొహమ్మద్ అబూబక్కర్ సిద్దికి, ఎల్ వాసు, టి నాగబాబులు ఉన్నారు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు మెన్షన్ చేసుకొచ్చారు. దీన్ని బేస్ చేసుకుని అంటే ఇప్పుడు వైసీపీకి కాకాని పేరుని వాళ్ళు తీసుకొస్తే ఇప్పుడు టీడీపీ నాయకులని వీళ్ళు తీసుకొస్తున్నారు అన్నమాట.